ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యానించారు. అవును, అదృష్టంతోనే ఎమ్మెల్యే అయ్యానంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 4-5 పార్టీలు మారుంటే తాను కూడా ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినంటూ సెటైర్లేశారు. చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను, అందుకంటే నేను ఎక్కువ అదృష్టం కోసం గెలిచిండు అనటం కూడా వాస్తవమే అనిపించింది నాకు. ఎందుకంటే నాతోటి కాలే పూటకో పార్టీ మార్చుకుంటా నేను తిరిగేది ఉంటే నేను ఇలా 5వ ఎమ్మెల్యేని అవుదాం, కానీ నాతో కాలేదు. వారు అన్నదంటే తప్పేం లేదు. అందులో నా కాన్స్టిట్యున్సీలో ఆలయం ఉంటుంది, వారు మంత్రి కాదనట్లే, వారు వేసుకోవడం నాకు అభ్యంతరం లేదు, 2 వేసుకుంటే. కానీ 7 వేసుకొని నాకు మొఖాన 4 వారు వేసినట్టు మాట్లాడితే అదేదో చెప్పి ఇది వేద్దాం, ఇది కూర్చొని పెట్టి పిలిచి మాట్లాడి చెప్పుకొని చేస్తే అయిపోద్ది కదా. అది చెయ్యకుండా నీ ఒంటెద్దు పోకలు పోయినట్టు మీ ఇష్టరాజ్యంగా వేసేసుకొని నా మొఖాన 4 వేస్తే నేనేం చేయాలి? మంత్రి గారు నలుగురికి ఆదర్శంగా ఉండి 4 నియోజకవర్గాలని అందరినీ మంచిగా చూసుకోవాలి. అదోళ్ళు పెట్టి నువ్వే అందరి నియోజకవర్గాలలో ఏళ్ళు పెట్టి గెలికి ఇది చేసుకుంటూ ఉంటే అది ఇబ్బంది, మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలని నేను చెప్పిన గంతే. దానికి ఇదంతా అదృష్టంతో గెలవాలంటే కావచ్చు, కరెక్ట్.